హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి చూసారా, గిన్నెలోది సాంబార్ అనమాట. సొరకాయ, క్యారెట్ వేసి సాంబార్ చేసా. సాంబార్ ఇన్స్టెంట్ సాంబార్ పొడి చేసినప్పటి నుంచి ఇంచుమించు మా ఇంట్లో సాంబార్ అవుతూనే ఉంది. ఎందుకంటే సాంబార్ అంత బాగా నచ్చింది. సాంబారు జుర్రేస్తున్నారనమాట, అంత బాగుంది. వంట అయితే అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చేసినవేను. ఎందుకంటే మా ఇంటికి మా బావగారు తోటకోడలు వచ్చారనమాట, అందుకని నేను ఇవన్నీ చేశాను. ఒక కూర, పప్పు, పులుసు, ఆ, ఆ, ఒక పులిహోర, పచ్చడి ఇంకా చేయలేదు, చేస్తాను. నెక్స్ట్ పచ్చడి చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పచ్చడి అయితే వెరైటీ పచ్చడి అనమాట, సూపర్గా ఉంటుంది. ఈలోపు సింక్లోనే మొత్తం గిన్నెలు ఉన్నాయి, చూసారు కదా. ఆ గిన్నెలు కూడా తోముకోవాలి. ఇదిగోండి సాంబారు కనిపిస్తుంది కదా, సొరకాయ పప్పు చేశాను. అలాగే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ముఖ్యంగా చేయాల్సింది పనసపొట్టు కూర, లేదంటే కందా పచ్చడి కూర. ఇలాంటివన్నీ కొంచెం ఘనంగా కనిపించే కూరలు అనమాట. ఇవి చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది, చేసిన వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, తిన్న వాళ్ళకి కూడా కొంచెం మంచిగా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని పనసపొట్టు ఆవపెట్టి కూర చేశాను. దాంట్లోకి వడియాలు అయితే వేయించుకోవాలి. ఈ మధ్యలో కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చాను. ఇచ్చి నాకు ఈ సింక్లోని గిన్నెలు నిండిపోయినాయి కదా, అందుకని చిరాకు వచ్చేసింది. ఇంకా అవి తోముకోవాలి. తోముకోపోతే కానీ నాకు తోచదనమాట. ఇంకా సింక్ అంతా నిండిపోతే చాలా చాలా చిరాకు అనిపించేస్తూ ఉంటుంది. అందుకని ఇలా కొద్ది కొద్దిగా కొంచెం సమయాన్ని దీనికి కేటాయించి కొద్ది కొద్దిగా తోమేసుకుని, పక్కన చిన్న యూటిలిటీ ఏరియా ఉందన్నమాట. మాకు కిచెన్ పక్కనే ఉంటుంది. అక్కడ అలా బోర్లు ఇచ్చేసుకుంటాను. అవన్నీ ఆరిపోయిన తర్వాత డ్రాస్లో సర్దేసుకుంటాను అనమాట. ఇదిగోండి అసలైన టాస్క్ ఇది. పొద్దున్నైతే నేను ఇడ్లీ వేశాను. ఇడ్లీలోకి రెండు రెండు రకాల చట్నీలు చేశాను. ఈ ఇడ్లీ రేకులు తోవడం అన్నంత తలకాయ నొప్పి ఇంకోటి ఉండదు. ఇడ్లీ తినడానికి బాగుంటుంది, కానీ తోవడానికి చాలా చాలా యాతన ఉంటుంది. నాకైతే మేడ్ లేదు, నేనే చేసుకుంటాను. మొత్తం వర్క్ అంతా నేనే చేసుకోవాలి. అందుకని ఇదిగోండి నానబెట్టేసి ఎలాగో అలాగ మొత్తాన్ని తోమేసాలండి. తోమేసాను శుభ్రంగా. తోముకుని దీన్ని కూడా యూటిలిటీ పారేసాను. అక్కడ ఎండుతూ ఉంటుంది. ఎండిన తర్వాత లోపల సర్దుకుంటాను. ఇప్పుడు చట్నీ చేసుకుందామండి. ఇంకా పప్పు, కూర, పులుసు అన్నీ అయిపోయినాయి. రైస్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను, స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇవి కట్ చేసుకోవాలని చెప్పి వండినవన్నీ పక్కకు పెట్టేశాను. ఒకదాని మీద ఒకటి సర్దేసుకుని అన్నీ నీట్గా సర్దేసుకుని పెట్టేసుకున్నాను. సింక్లో గిన్నెలు కూడా తోమేసుకున్నాను మొత్తం అన్నీని. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు కట్ చేస్తున్నాను. కట్ చేసుకుని మనం పచ్చడి చేసుకుందాం. దేంతో చేసుకుందాము కొబ్బరి పచ్చడి? చాలా ఈజీగా చేసుకుందామండి అది కూడాను. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, ఇది చూపిస్తున్నాను చూడండి. దగ్గర నుండి కూడా చూపిస్తాను. ఇది చింతకాయ పచ్చడి అనమాట. మొన్న ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. దంచుకుని పని లేకుండా చాలా ఈజీగా సులభంగా చేసుకునే విధానంలో ఈ చింతకాయ పచ్చడి చేశానండి. నిలవ పచ్చడి. అది రోజువారీ పచ్చడి కాదండి, నిలవ పచ్చడి. ఏడాది పైనే నిలవ ఉంటుంది, శుభ్రంగా నిలవ ఉంటుందండి. ఏ డౌటు లేదండి. చాలా చాలా బాగుంటుంది. నిలవ కూడా 1 ఇయర్ పైనే ఉంటుంది. ప్రతి సంవత్సరం మనకి ఎలాగో చింతకాయలు వస్తూ ఉంటాయి, అన్నీ పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, కొత్త కొత్త పచ్చళ్ళు. అందుకని అంతకు మించి ఎక్కువ మనం ఎలాగో తినలేము, కొత్త పచ్చళ్ళు చేసుకుంటాం కాబట్టి 1 ఇయర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట నిలవ ఉంటుంది, చక్కగా ఉంటుందన్నమాట. నాది గ్యారంటీ. మీకు ఎవరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. నేను 3 ఇయర్స్ నుంచి పెడుతున్నాను. ఇది 4వ సంవత్సరం. నాకు ఇది హాయిగా ఉంది. అయితే చూసారా, పక్కన నా మనవరాలు తిరుగుతుంది అటు ఇటును. తనకేమో కొబ్బరి అంటే చాలా ఇష్టం అనమాట. కొబ్బరి ముక్క కావాలని అడుగుతుంది. దానికి ఏమో ఒంట్లో బాగాలేదు, దగ్గు బాగా వస్తుంది. అందుకని వద్దమ్మా ఇప్పుడు కొబ్బరి తినొద్దంటే అసలు వినిపించుకోవట్లేదు. సరే తాత పిలుస్తున్నారు, అటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్తున్నాను అనమాట. అందుకని అది అటు చెప్తున్నాను. అయితే మనం ఈ కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, దానికి సరిపడా కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకుని మిక్సీ వేసేసుకోండి. ఆ కొద్దిగా కచ్చపచ్చ నలిగిన తర్వాత కొత్తిమీర కూడా ఉంది. ఆ కొత్తిమీర కొంచెం ఇలాగ తుంపేసుకుని అది కూడా ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పి వచ్చేసానమాట. లేదు అంటే కనుక కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకుని మీరు పైన కలిపేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మన పచ్చడి అయితే అయిపోయింది. నేనైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మనకి చింతకాయ పచ్చడిలోనే ఉప్పు, పులుపు, కారం అన్నీ ఉంటాయి. మనం ఇంగు కూడా వేసేసుకుంటాము, దానికి సరిపడా అన్నీ ఉంటాయి. ఉప్పు మాత్రం ఈ కొబ్బరి ముక్కలకి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈ చింతకాయ పచ్చడితోటి కొబ్బరి పచ్చడి మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే పచ్చళ్ళు పెట్టుకోవడం, ఇది ఇలా పెట్టుకుంటే నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటే నిలవ పచ్చళ్ళతోటి రోటి పచ్చళ్ళు ఇట్లాంటి రోజువారీ పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి.
ఇందులో నేనైతే అసలు ఇంకా పోపు అనేది పెట్టనండి. మీకు కావాలనుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపు వేసుకుని పైన వేసేసుకోండి. నేనైతే ఇంకా పోపు అనేది వేయను. ఇలాగే నాకు చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అందరికీ ఇలాగే ఇష్టం అనమాట. సూపర్ టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు. ఓకేనా? ఇది పచ్చడి అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంకా ఇదిగోండి, మీకు దగ్గర నుండి దూరం నుండి కూడా చూపిస్తున్నాను. చాలా చాలా రుచిగా అయితే ఉంది. ఇప్పుడు మనం వడియాలు అయితే వేయించేసుకుందామండి. ఆ వడియాలు కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా వడియాలు వేయించి చూపిస్తాను మీకు. ఇది సగ్గుబియ్యం వడియాలు అనమాట. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన వడియాలు, పాలకూర వేసి పెట్టాను. ఇదిగోనండి, ఈ ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాను నేను. అన్నీ కూడా విడివిడిగా పెట్టుకోవాలండి. ఈ ప్లేట్ మీద, ఓవెన్ ప్లేట్లో అన్నీ విడివిడిగా పెట్టుకోవాలి. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా పెట్టుకుంటే చక్కగా వేగుతుంది అనమాట. పెట్టేసుకుని మీరు టైం ఎంత కావాలో సెట్ చేసుకోండి. ఈ వడియాలు కొంచెం దళసరిగా ఉన్నాయి, అందుకని నేను 2 మినిట్స్ పెట్టుకున్నాను. 2 మినిట్స్ పెట్టిన తర్వాత తీసి మళ్ళీ చూపిస్తున్నాను చూసారా, మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. ఇలాగ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకొని కూడా నేను అలా తిప్పిన తర్వాత ఒక 30 సెకండ్స్ టైం పెట్టుకున్నాను అనమాట. 30 సెకండ్స్ టైం అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అలా మీకు ఎంత టైంలో పలచగా ఉంటే ఒక టైంలో వేగుతుంది, దళసరిగా ఉంటే ఒక టైంకి వేగుతుంది కదా, అలా చూసుకుని వేయించుకోవచ్చు. ఈ ఓవెన్తో ఉన్న సౌకర్యం ఇదేనండి. హాయిగా ఉంటుంది. ఒక చుక్క కూడా ఆయిల్ వేయక్కర్లేకుండా ఇలా వేయించేసుకోవచ్చు. నేను చక్కగా ఇది పల్లీలు కూడా దీంట్లోనే వేయించుకుంటానండి. చాలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగో చూసారా చక్కగా ఎంత బాగా అయిపోయిందోనో, చాలా గుల్లగా అయిపోతాయి. మా అమ్మాయికి అయితే ఆయిల్ తింది కాబట్టి ఇలా ఇలా చేస్తే చక్కగా తింటుంది. తనకి ఇష్టం అనమాట. ఆయిల్ లేకుండా ఉన్నది తినడం తనకి ఇష్టం. ఇట్లానే చేస్తూ ఉంటాను. అయితే మనం పనస పొట్టు, ఆవ పెట్టి కూర చేసుకున్నాం కదా, దాంట్లోకి పిండి వడియాలు బాగుంటాయి. చిట్టి వడియాలు అనమాట, మినప్పిండితో చేసిన వడియాలు. ఆ వడియాలు మాత్రం ఆయిల్లోనే వేయించి పెట్టానన్నమాట. ఇదిగోండి, రైస్ అయిపోయింది. ఈ పులిహోర కూడా అయిపోయింది. ఇంక పనసపొట్టు కూరలో ఆవ పెట్టాను కాబట్టి పులిహోరలో అయితే ఆవ పెట్టలేదు. ఈ పులిహోర, పనసపొట్టు కూర, సాంబారు ఇవన్నీ కూడా మన ఛానల్లో అన్ని రెసిపీస్ ఉన్నాయండి. ఒక కొబ్బరి పచ్చడి మాత్రం చింతకాయ వేసి చేయలేదని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు నేను. ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిరపకాయలతో కూడా రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. అలాగే చింతకాయతో కూడా రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మన వారణాసి వంటిల ఛానల్లో అన్ని ఈజీ రెసిపీస్ ఉంటాయి, హెల్తీ రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. సపోర్ట్ చేసింది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బాయ్.